హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ప్రస్తుతం మనం ఏప్రిల్ నెల కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో ఏప్రిల్ మంత్లో థర్డ్ వీక్లో జరిగిన కరెంట్ ఇష్యూస్ మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఫోర్త్ వీక్కి సంబంధించి ఎస్పెషలీ కోవిడ్-19కి సంబంధించి అత్యంత ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. చాలా ముఖ్యమైనవి ఇవి. మిత్రులందరికీ నా యొక్క విన్నపం ఏమిటంటే, ఇవి విని రాస్తే ఇవి ఎక్కువ కాలం గుర్తుంటాయి. మీరు విని రాయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొబైల్స్ ద్వారా అలా మొబైల్స్లో కానీ స్క్రీన్పై కానీ మనం ఎక్కువసేపు చూడలేము. అది కంటి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. దట్ మీరు ఎంత చూసినా అది అమూర్తంగానే ఉంటుంది. సో విన్న విషయాన్ని మీరు రాయండి, అది 10 కాలాల పాటు గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, లెట్ వి స్టార్ట్. ఫస్ట్ వన్, ఈ మధ్య ఐఐటి రూర్కీ వారు ఒక కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అదేంటి అంటే, కోవిడ్-19 వ్యాప్తిని కేవలం 5 సెకండ్లలో పసిగట్టే విధంగా, అంటే కేవలం ఒక స్కానింగ్ సిస్టమ్, ఎక్స్రే స్కానింగ్ విధానం ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని కేవలం 5 సెకండ్లలో మాత్రమే పసిగట్టే ఒక యాప్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇలా కోవిడ్-19 వ్యాప్తిని 5 సెకండ్ల కాలంలో పసిగట్టే అధునాతనమైన యాప్ని తయారు చేసిన యూనివర్సిటీ ఏది అంటే ఐఐటి రూర్కీ. జస్ట్ మనకి ఐఐటి రూర్కీ అనగానే ఎక్స్రే స్కానింగ్ సిస్టమ్ ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే ఒక అధునాతనమైన యాప్ అని మనకు గుర్తుకు రావాలి. సో దీన్ని బిట్ రూపంలో ఎలా అడుగుతాడంటే, కోవిడ్-19 వ్యాప్తిని కేవలం అతి తక్కువ కాలం 5 సెకండ్లలో గుర్తించే ఎక్స్రే స్కానింగ్ యాప్ని రూపొందించిన సంస్థ ఏది అంటాడు. సో ఐఐటి రూర్కీ. నెక్స్ట్, ఇక సెకండ్ వన్, ఈ మధ్యకాలంలో మనకి కేరళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలని పూర్తిగా తగ్గిస్తూ ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. సో కేరళ గవర్నమెంట్ జీతాలని పూర్తిగా తగ్గిస్తూ ఆర్డినెన్స్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. కారణం ఏమిటి అంటే, కోవిడ్-19 ఎఫెక్ట్ వలన. సో ఏ రాష్ట్రం ఆర్డినెన్స్ ద్వారా జీతాలు తగ్గింపు కార్యక్రమాన్ని చేపట్టింది అంటాడు. సో ఏ రాష్ట్రము అంటే కేరళ రాష్ట్రం. తర్వాత, సో మనకి కోవిడ్-19తో మన దేశం పోరాటం చేస్తుంది. అనేక విధాలుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి మన ఇండియన్ గవర్నమెంట్ చాలా తీవ్రమైన ఫైట్ చేస్తుంది. మరి దీనికి గాను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వానికి కొంత రుణాన్ని ఇవ్వటం జరిగింది. ఆ రుణం ఎంతంటే $1.5 బిలియన్. సో $1.5 బిలియన్ రుణాన్ని ఇండియన్ గవర్నమెంట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఎంత రుణాన్ని ఇచ్చింది అంటారు? $1.5 బిలియన్. లేదా కోవిడ్-19తో పోరాటం చేస్తున్నందుకు గాను భారత ప్రభుత్వానికి ఏ సంస్థ ఇటీవల $1.5 బిలియన్ రుణాన్ని ఇచ్చింది అని అడగవచ్చు. సో ఏ సంస్థ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ మనకి జీవన్ శక్తి యోజన, వెరీ ఇంపార్టెంట్. జీవన్ శక్తి యోజన. సో జీవన్ శక్తి యోజన అనే పథకాన్ని ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది అంటాడు? సో అది మధ్యప్రదేశ్. సో జీవన్ శక్తి యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. మరి జీవన్ శక్తి యోజన అంటే ఏమిటి? మధ్యప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా ఈ పథకం ద్వారా ఏం చేస్తుందంటే, పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన మహిళలు, పట్టణ ప్రాంతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన మహిళలకి మాస్కులు తయారు చేయాలి అని చెప్పి ఉద్దేశించబడిన కార్యక్రమం ఇది.
సో ఇలా పట్టణ ప్రాంతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉండే మహిళలు మాస్కులు తయారు చేస్తే ఒక మాస్కుకి 11 రూపాయలను గవర్నమెంట్ ఇస్తుంది. ఎంతండి? 11 రూపాయలని. వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ బిట్టిని చాలా విధాలుగా అడగవచ్చు. జీవన్ శక్తి యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటాడు? మధ్యప్రదేశ్. జీవన్ శక్తి యోజన అనే పథకం క్రింది ఏ అంశానికి సంబంధించినది అంటాడు? అంటే మాస్కుల తయారీ అంశానికి సంబంధించినది. జీవన్ శక్తి యోజన అనే పథకం ఏ ప్రాంతాలలో మాస్కుల తయారీకి సంబంధించింది అంటారు? పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృంద మహిళలకి. సో మరి జీవన్ శక్తి యోజన అనే పథకం ద్వారా మాస్కులు తయారు చేస్తున్నందుకు గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక మాస్కుకి ఎంత ఇస్తుంది అంటాడు? ఎంత ఇస్తుంది అంటే 11 రూపాయలు. సో కాబట్టి ఇది జీవన్ శక్తి యోజన. తరువాత మనకి జీవన్ అమృత్ యోజన. జీవన్ అమృత్ యోజన వెరీ ఇంపార్టెంట్. జీవన్ అమృత్ యోజన అనే పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్. జీవన్ శక్తి యోజన కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది. జీవన్ అమృత్ యోజన కూడా మధ్యప్రదేశ్కి సంబంధించినది. అయితే మధ్యప్రదేశ్లో జీవన్ అమృత్ యోజన అనే కార్యక్రమం ద్వారా ఏం చేస్తారు అంటే ప్రజలలో ఇమ్యూనిటీ శాతాన్ని పెంపొందించడానికి. ప్రజలు ఇప్పుడు కోవిడ్-19 ఉంది కదండి, దానివలన ఎవరు ప్రభావానికి గురి కాకుండా ప్రజలలో ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం కోసమని చెప్పి త్రికూట చూర్ణాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ద్వారా సప్లై చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమమే జీవన్ అమృత్ యోజన. జీవన్ అమృత్ యోజన వెరీ ఇంపార్టెంట్ సార్. జీవన్ అమృత్ యోజన పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్. జీవన్ అమృత్ యోజన అనే పథకం ఉద్దేశ్యం ఏమిటి అని అడిగితే ప్రజలలో ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి త్రికూట చూర్ణంను అందించుట, త్రికూట చూర్ణంను సప్లై చేయుట. సో ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి త్రికూట చూర్ణంని ప్రజలకి సప్లై చేయడం అనేది దాని యొక్క ఉద్దేశం. రైట్ అండి. సో జీవన్ అమృత్ యోజన అనేది త్రికూట చూర్ణంను సప్లై చేయడానికి సంబంధించినది. అలాగే జీవన్ శక్తి యోజన అనేది మాస్కుల తయారీకి సంబంధించినది. సో 2 ప్రోగ్రామ్స్ కూడా ఏ రాష్ట్రానివి? మధ్యప్రదేశ్. రైట్. నెక్స్ట్ మనకి అసెస్ కరోనా యాప్. అసెస్ కరోనా యాప్. ఈ అసెస్ కరోనా యాప్ అనేది ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన యాప్ అండి. అసెస్ కరోనా అనేది ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి యాప్ అన్నమాట. అయితే ఈ యాప్ ద్వారా ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కంటైన్మెంట్ జోన్లుగా ఏ ప్రాంతాలనైతే గుర్తించారో ఆ కంటైన్మెంట్ జోన్లలో కోవిడ్-19 యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంది అని డోర్ టు డోర్ సర్వే చేయడానికి ఉద్దేశించబడిన యాప్. వెరీ ఇంపార్టెంట్ అండి. అసెస్ కరోనా యాప్. అసెస్ కరోనా యాప్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఢిల్లీ. అసెస్ కరోనా యాప్ ద్వారా ఏ ప్రాంతాల్లో సర్వే చేస్తారు అంటే ఢిల్లీ రాష్ట్రంలో కంటైన్మెంట్ బోర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ కంటైన్మెంట్ బోర్డ్స్ ఏరియాల్లో సర్వే చేస్తారనమాట. డోర్ టు డోర్ సర్వే చేసి కోవిడ్-19 ప్రభావం ఎలా ఉంది అనే దాన్ని గుర్తిస్తారు. రైట్ అండి. అసెస్ కరోనా యాప్ అనేది ఢిల్లీకి సంబంధించినది. జీవన్ శక్తి యోజన పథకం మధ్యప్రదేశ్కి సంబంధించింది. జీవన్ అమృత్ యోజన పథకం మధ్యప్రదేశ్కి సంబంధించినది. అలాగే ఆర్డినెన్స్ ద్వారా జీతాలు తగ్గింపును చేసిన రాష్ట్రం ఏది అంటే కేరళ. ఏమండి. అలాగే ఐఐటి రూర్కీ వారు ఒక యాప్ని డెవలప్ చేశారన్నాం. ఆ యాప్ ఏంటంటే జస్ట్ ఎక్స్రే స్కానింగ్ సిస్టమ్ ద్వారా 5 సెకండ్స్లో కోవిడ్-19ని గుర్తించడం అన్నమాట. సో ఐఐటి రూర్కీ వాళ్ళు ఆ యాప్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే కరోనా-19 సందర్భంలో ఇటీవల విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్స్ కోసం ఈ విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ అలాగే ఇదే కరోనా-19 సందర్భంలో
ఇంతకు ముందు ఇచ్చిన మాటకు అనుగుణంగా మహిళలకి కొంత ఆర్థిక పరంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా 0 వడ్డీకే రుణాన్ని ఇవ్వటం జరిగింది. 0 వడ్డీకే పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణం ఇవ్వటం అనేది మళ్ళీ ఆ పథకాన్ని రీజనరేట్ చేసిందనమాట. ఇది కూడా ఈ కోవిడ్-19 సమయంలోనే తీసుకున్న నిర్ణయం. నెక్స్ట్ అలాగే చాలా ఇంపార్టెంట్ అండి, కోవిడ్-19 సందర్భంగా అస్సాంలో ప్రతి సంవత్సరం జరగవలసిన ఒక అద్భుతమైన ఫెస్టివల్ని వాయిదా వేయటం జరిగిందనమాట. ఆ అద్భుతమైన ఫెస్టివల్ ఏం పేరు అంటే అంబుబాచి మేళా. వెరీ వెరీ ఇంపార్టెంట్, అంబుబాచి మేళా. సో అస్సాంలో అంబుబాచి మేళాని కామాఖ్యాదేవి ఆలయంలో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారండి. అయితే కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఆ ఫెస్టివల్ని వాయిదా వేయటం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ సార్. కామాఖ్యాదేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అడగవచ్చు, ఎందుకంటే వార్తల్లోకి వచ్చింది కాబట్టి. అస్సాం రాష్ట్రంలో. అంబుబాచి ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అని అడగవచ్చు, అస్సాం రాష్ట్రంలో. కామాఖ్యాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించే ఒక ఫెస్టివల్ని వాయిదా వేశారు. ఆ ఫెస్టివల్ ఏది అంటారు, అంబుబాచి ఫెస్టివల్. లేదా ఇంకోలా, కోవిడ్-19 సందర్భంగా అంబుబాచి ఫెస్టివల్ని ఈ సంవత్సరం వాయిదా వేశారు. ఇది ఏ రాష్ట్రంలో అంటారు, అస్సాం. వెరీ ఇంపార్టెంట్ అండి. కామాఖ్యాదేవి ఆలయం అస్సాం, అంబుబాచి ఫెస్టివల్ని వాయిదా వేశారు. దేని కారణంగా అంటే కోవిడ్-19 కారణంగా. వెరీ ఇంపార్టెంట్ సార్. తర్వాత మనకి ఇకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఈ సంస్థ ఈ మధ్యన వార్తల్లోకి వచ్చింది. కారణం ఏమిటి అంటే నిన్న వీడియోలో మనం చెప్పాం, ప్లాస్మా థెరపీ సిస్టమ్ గురించి నేను చెప్పాను. ప్లాస్మా థెరపీ సిస్టమ్ అంటే కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగి యొక్క రక్త నమూనాలను సేకరించి ఆ నమూనాల్లో ప్లాస్మాని డెవలప్ చేసి ప్రస్తుతం ఎక్కువగా కోవిడ్-19 ఎక్కువగా ఉండే రోగులకి దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా ఆ రోగులు కోలుకుంటారనమాట. దీనినే ప్లాస్మా థెరపీ సిస్టమ్ అంటారు. అయితే ఈ ప్లాస్మా థెరపీ సిస్టంపై ప్రయోగాలు జరిపిన మన దేశంలో మొట్టమొదటి సంస్థ, ఇండియాలో ప్లాస్మా థెరపీ సిస్టంపై పరీక్షలు నిర్వహించిన మొట్టమొదటి సంస్థ ఏది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. రైట్. ఇంకొకటి, ప్లాస్మా థెరపీ చికిత్సా విధానాన్ని విజయవంతంగా నిర్వహించిన మొట్టమొదటి హాస్పిటల్ మన దేశంలో, భారతదేశంలో ప్లాస్మా థెరపీ చికిత్సా విధానాన్ని విజయవంతంగా ప్రయోగించిన మొట్టమొదటి హాస్పిటల్ ఏది అంటే ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో ఉండే కింగ్ జార్జ్ హెల్త్ యూనివర్సిటీ. వెరీ ఇంపార్టెంట్ సార్. కింగ్ జార్జ్ హెల్త్ యూనివర్సిటీ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. ఈ యూనివర్సిటీ ఎందుకు, ఈ హాస్పిటల్ అనమాట, ఇక్కడ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ ఎందుకు ఈ మధ్య వార్తల్లోనికి వచ్చిందంటే ప్లాస్మా థెరపీ చికిత్సా విధానాన్ని విజయవంతం చేసిన మొట్టమొదటి హాస్పిటల్ ఇండియాలో. సో అది ఇక్కడ 2 మాటలు గుర్తుపెట్టాలి. ప్లాస్మా థెరపీ చికిత్సా విధానంపై ప్రయోగాలు నిర్వహించిన మొదటి సంస్థ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రయోగాలు నిర్వహించింది. ప్లాస్మా థెరపీ చికిత్సా విధానాన్ని విజయవంతం చేసిన మొట్టమొదటి హాస్పిటల్ కింగ్ జార్జ్ యూనివర్సిటీ, లక్నో, ఉత్తరప్రదేశ్. తర్వాత మరి మనకి ధన్వంతరి పథకం, ధన్వంతరి అనే హెల్త్ ప్రోగ్రాం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాంలో ఈ ధన్వంతరి అనే హెల్త్ ప్రోగ్రాం ద్వారా ఏం చేస్తారంటే అస్సాంలో లోకల్గా లభించని
మెడికల్ మందులు ఏవైతే ఉన్నాయో అంటే లోకల్లీ నాన్ అవైలబుల్ మెడిసిన్స్ని తెప్పించి డోర్ టు డోర్ డెలివరీ చేసే ఒక కార్యక్రమమే ధన్వంతరి కార్యక్రమం. రైట్ అండి. ధన్వంతరి కార్యక్రమం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం. ధన్వంతరి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే స్థానికంగా లభించని మందులను తీసుకొచ్చి డోర్ టు డోర్ సప్లై చేసే ఒక కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు అస్సాం గురించి 2 పాయింట్స్ వచ్చాయి. ధన్వంతరి పథకం అస్సాంకు సంబంధించింది, కామాఖ్యాదేవి ఆలయం అస్సాంకు సంబంధించింది. కామాఖ్యాదేవి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే అబుబాచి ఫెస్టివల్ని వాయిదా వేయటం జరిగింది. ఇవన్నీ కూడా కోవిడ్-19 యొక్క సందర్భంగా అన్నమాట. నెక్స్ట్ మనకి కోవిడ్ ఫార్మా యాప్. భారతదేశంలో కోవిడ్ ఫార్మా యాప్ను తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య మనకి రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ కోవిడ్-19 ఫార్మా యాప్ ద్వారా మందుల షాపులకి జలుబు, దగ్గు ఇలాంటి విషయాల్లో వెళ్ళిన రోగుల యొక్క వివరాలని మెడికల్ షాప్స్లో నమోదు చేస్తారనమాట. దీన్నే కోవిడ్-19 ఫార్మా యాప్. కోవిడ్-19 ఫార్మా యాప్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్. ధన్వంతరి హెల్త్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం. ఓకేనండి, రైట్. తర్వాత ఆప్తమిత్ర హెల్ప్ లైన్ యాప్ అన్నమాట. ఆప్తమిత్ర హెల్ప్ లైన్ యాప్. ఈ ఆప్తమిత్ర హెల్ప్ లైన్ యాప్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కర్ణాటక. ఎందుకంటే కర్ణాటకలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆప్తమిత్ర హెల్ప్ లైన్ అలాగే ఒక యాప్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆప్తమిత్ర బిలాంగ్స్ టు కర్ణాటక, ధన్వంతరి బిలాంగ్స్ టు అస్సాం, అలాగే కోవిడ్-19 ఫార్మా యాప్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. తరువాత మనకి నైటింగేల్ 19 అనే రోబోట్ వెరీ ఇంపార్టెంట్. నైటింగేల్ 19 అనే రోబోట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ. ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కేరళ. సో నైటింగేల్ 19 అనే రోబోట్ ద్వారా కేరళ ప్రభుత్వం కోవిడ్-19 బారిన పడిన రోగులకి మందులను, ఆహారాన్ని సప్లై చేస్తుంది. సో మందులను, ఆహారాన్ని కోవిడ్-19 రోగులకు సప్లై చేసే ఇక్కడ ఒక రోబోట్ పేరు నైటింగేల్ 19. నైటింగేల్ 19 అనే రోబోట్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కేరళ. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. నైటింగేల్ 19 రోబోట్ కేరళ, ధన్వంతరి అస్సాం, కోవిడ్-19 ఫార్మా యాప్ ఆంధ్రప్రదేశ్, ఆప్తమిత్ర హెల్ప్ లైన్ కర్ణాటక, కామాఖ్య ఆలయం అస్సాం. తర్వాత ఈ మధ్య మనకి అమెరికాకు సంబంధించిన నాసా సంస్థ. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికాలో ఉండే అంతరిక్ష ప్రయోగ కేంద్రం అండి. సో నాసా సంస్థ వైటల్ అనే పేరుతో, వైటల్ VITAL వైటల్ అనే పేరుతో అధిక పీడన వెంటిలేటర్ని, అంటే కోవిడ్-19 రోగుల కోసం అని చెప్పి అధిక పీడనంలో ఉండే అధిక పీడన వెంటిలేటర్ని డెవలప్ చేయటం జరిగిందనమాట. సో నాసా సంస్థ ఈ మధ్యకాలంలో డెవలప్ చేసిన అధిక పీడన వెంటిలేటర్ పేరు వైటల్ VITAL. సో ఈ వైటల్కి అబ్రివేషన్ కూడా ఉంది. వైటల్ V అంటే వెంటిలేటర్, I అంటే ఇంటర్వెన్షన్, వెంటిలేటర్ ఇంటర్వెన్షన్, అలాగే T అంటే టెక్నాలజీ, A అంటే యాక్సెసిబుల్, L అంటే లోకల్లీ. వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ, వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ, వైటల్ యొక్క అబ్రివేషన్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ మధ్య మన భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆమోదం పొంది భారత ప్రభుత్వం అక్టోబర్ 21వ తేదీ వరకు ఒక పరిశ్రమని పబ్లిక్ యూటిలిటీ సర్వీస్గా, ఒక సెక్టార్ని పబ్లిక్ యూటిలిటీ సెక్టార్గా గుర్తించడం జరిగింది.
అంటే ప్రజలందరూ కూడా నిరంతరం ఉపయోగించుకోవచ్చు. అక్టోబర్ 21వ తేదీ వరకు పబ్లిక్ యూటిలిటీ సెక్టార్గా భారత ప్రభుత్వం చేత గుర్తించబడిన సెక్టార్ ఏది అంటే బ్యాంకింగ్ సెక్టార్, బ్యాంకింగ్ రంగం అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ ఐఐటి వారు, ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ ఐఐటి వారు వెబ్ ఆధారిత డాష్ బోర్డుని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ప్రకృతి అనే పేరుతో వెబ్ ఆధారిత డాష్ బోర్డుని రూపొందించిన సంస్థ ఏది అంటాడు ఢిల్లీ ఐఐటి. ప్రకృతి అనే పేరుతో వెబ్ ఆధారిత డాష్ బోర్డ్ అనే దానిని డెవలప్ చేసిన సంస్థ ఏది అంటారు ఐఐటి ఢిల్లీ. సో మరి దీని ద్వారా కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అంచనా వేస్తారు. కోవిడ్-19 వ్యాప్తిని ఢిల్లీలో అంచనా వేయడానికి ఢిల్లీ ఐఐటి వారు రూపొందించిన వెబ్ ఆధారిత డాష్ బోర్డు పేరేమిటి అంటాడు అంటే ప్రకృతి. ఏదండి ప్రకృతి. సో ఇవి మనకి రీసెంట్గా ఒక 1 వీక్ ముందు, 1 వీక్ ఆర్ 8 డేస్ ముందు, ఏప్రిల్ నెల చివరిలో ఈ కోవిడ్-19కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ అన్నమాట. వీటిని రాయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ బటన్పై క్లిక్ చేయండి. నేను పెట్టే ఎవ్రీ కరెంట్ ఇష్యూస్ మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి.